కాకినాడ శ్రీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో కో ఎడ్యుకేషన్ కొనసాగించాలని పేరెంట్స్ కమిటీ అధికారులకు విజ్ఞప్తి చేసింది. స్కూల్ పేరెంట్స్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, మొయియుద్దీన్ కాజా ఆధ్వర్యంలో పలువురు తల్లిదండ్రులకు జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, మొయియుద్దీన్ కాజా మీడియాతో మాట్లాడుతూ శ్రీనగర్ నగరపాలక సంస్థ పాఠశాలలో బాలులను తప్పించి బాలికకు మాత్రమే విద్యాబోధన చేస్తామంటూ నిబంధన పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో 592 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేయగా 50 మంది విద్యార్థులు 500కు పైబడి మార్కులు సాధించారని గుర్తు చేశారు. ఇంతటి ప్రాధాన్యత గల పాఠశాలలో నిర్వీర్యం చేయాలని కొంతమంది ఉపాధ్యాయులు యూనియన్లు ప్రయత్నిస్తున్నాయన్నారు. తక్షణమే పాఠశాల యథావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రస్తుతం సడన్ గా మా పిల్లల విషయంలో ఏం జరిగిందంటే, స్కూల్ విషయంలో ఇక్కడ నుంచి బాయ్స్ని తీసేసి గర్ల్స్ని మాత్రమే ఉంచాలని చెప్పేసి ఎటువంటి నోటీస్ చెప్పకుండా, ఎటువంటి పేరెంట్స్ మీటింగ్ పెట్టకుండా మగ పిల్లల్ని స్కూల్ నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం మీద మేము డిఈఓ గారి ఆఫీస్కి కలవడానికి వచ్చాం. ఇక్కడ ఏడీ గారిని కలిసామండి. అయితే ఆయన సానుకూలంగా స్పందించారు. మాకు స్పందించి దాని మీద విషయం మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు మాట ఇచ్చారండి. కాకినాడ ఫస్ట్ స్కూల్గా ఉండి 75 మందిలో 50 మంది 10/10లో వచ్చిన స్కూల్ని నిర్వీర్యం చేయడానికి యూనియన్ గొడవలతోటి సతమతం అవుతున్న టీచర్లు దాన్ని కాపాడటం కోసం, ఆ స్కూల్ని నిలబెట్టడం కోసం మేము డిఓ గారిని కలవడానికి, డిఓ గారు లెటర్ ఇవ్వడానికి మేము వచ్చాం. దాన్ని ఆయన తీసుకుని డిఓ గారు సెలవులు ఉన్నారు, డిఓ గారు ఉన్నారు. ఆ డిఓ గారికి ఇస్తే ఆయన సానుకూలంగా పొందించి దీన్ని పరిష్కరిస్తారని చెప్పారు.